పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికి పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్లోని సౌత్ ఫార్స్ సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికీ నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలుచోట్ల చమురు సహజ వాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి డ్రోన్లతో దాడులకు తెగబడుతోంది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎల్ఎన్జీ క్షేత్రమైన ఖతార్లోని రస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బతింది. అక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 17% మేరకు బుగ్గిపాలైనట్లు ఖతార్ ప్రకటించింది. ఇది అంచనాలకు అందనంత భారీ నష్టమని, దీని నుంచి కోలుకోవడానికి కనీసం 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుందని తెలిపింది. 2.4 లక్షల కోట్ల నిధులు అవసరమని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబీ పేర్కొన్నారు. భారత్ ఎల్ఎన్జీ అవసరాలను సగానికి సగం రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తుండటంతో ఈ దాడి ప్రభావం భారత్ పైన తీవ్రంగా ఉండనుంది. సౌదీ అరేబియాలో ఎర్ర సముద్ర తీరంలో రేవు పట్టణం యస్సులో ఉన్న సమైఫ్ చమురు కేంద్రం పైన ఇరాన్ దాడికి దిగింది. ఆరాంకోలో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇరాన్ తీరుతో విసిగిపోయామని, పరిస్థితి చేయిదాటితే ఇరాన్పై యుద్ధంలో సౌదీ అరేబియా సిద్ధమంటూ సౌదీ రాజు తెలిపారు. ఇరాన్ డ్రోన్లు కువైట్లోని ఆల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యుఏఈ, అబుదాబిల్లోనూ పలు సహజవాయు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందన్నారు ఇరాన్ ఐఆర్జీసీ అధికార ప్రతినిధి. నిజానికి పొరుగు దేశాల ఇంధన క్షేత్రాలపై దాడులు చేసే యోచన లేదని, ఇరాన్ ఇంధన వ్యవస్థలపై దాడులతో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మరో స్థాయికి చేరిందన్నారు. అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపైన దాడులకు దిగామన్నారు. ఇరాన్ ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సదరు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తామని హెచ్చరించింది ఇరాన్. రస్ లఫాన్ క్షేత్రంపై దాడుల పట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై మళ్లీ దాడికి దిగితే కనీ విని ఎరుగని స్థాయిలో దాడులకు తెగబడతామన్నారు. సౌత్ ఫార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. దాడులను ఇరాన్ తక్షణమే మానుకోవాలని, లేదంటే స్వీయ రక్షణ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుందని హెచ్చరించాయి. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్తో పాటు పలు యూరోప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రస్ లఫాన్ దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతార్ ఆదేశించింది. తాజా పరిణామాలతో చమురు ధరలు మరింతగా భగ్గుమన్నాయి. బ్యారల్ చమురు ధర $119 వరకు ఎగబాకింది.